For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు శనిగ్రహం నడుస్తున్న రాసులేవి, అలాగే ఆయన అనుగ్రహం పొందాలంటే పాటించాల్సిన నియమాలు, అలాగే జపించాల్సిన మంత్రం మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనకి శని సంచారం అనేది కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మనకి శని ఏ ఏ స్థానాల్లో ఉంటే దోషప్రదుడో అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. శని జన్మస్థానంలో ఉన్న దోషమే, లగ్నంలో ఉన్న దోషమే, ఏ ఏ స్థానంలో ఉన్న దోషమే, అష్టమంలో ఉన్న దోషమే, అర్ధాష్టమంలో ఉన్న దోషమే. అలాగే ఏలినాడు శని ప్రభావం అని అంటూ ఉంటారు చాలామంది. ఏలినాడు శని ఇబ్బంది బాగా ఎక్కువగా ఉంటుంది అని అంటారు. మరి ఏలినాడు శని అంటే ఏమిటి, దాని గురించి వివరాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు అసలు శని భగవానుడు బాధిస్తాడు అనేది తప్పుడు మాట. ఎందువల్ల అంటే ఆయన అనుగ్రహిస్తాడు, ఇబ్బందులు కలుగు చేస్తాడు. అంటే సుఖాలు కలిగినప్పుడు దైవానుగ్రహం అని, దుఃఖాలు కలిగినప్పుడు దైవాగ్రహం అని మనం అనుకోకూడదు. అందువల్ల ఆయన అనుకూలతలు ఎలా ఉంటాయో ప్రతికూలతలు కూడా అదే రకంగా ఉంటూ ఉంటాయి. ఈ శని ఏలినాడు శని ప్రభావంలో 3 దశలు ఉంటాయి. అవి ప్రస్తుతము, మకరము, కుంభము, మీనము. ఈ 3 రాసుల్లో కూడా శని సంచారం అనేది జరుగుతుంది. శని ప్రధానంగా కుంభరాశిలో సంచారం. అట్లాగే మకరం వారికి ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో శని ఉన్నాడు. మకర రాశికి భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల ఏలినాడు శని ప్రభావం తగ్గి కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కుంభంలో జన్మంలో శని ఉన్నాడు. జన్మ శని దోషకారకుడు. ఈ దోషకారకుడు అవటం వల్ల అనారోగ్య సమస్యలు రావటము, కొన్ని ఇబ్బందులు కలగడము, అనుకున్న పనులు జరగకపోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అలాగే మేషరాశి సంచారం. మేషంలో వ్యయస్థానంలో ఉన్నాడు మేషరాశికి. మరి వ్యయస్థానంలో ఉండడం వల్ల ఖర్చు పెట్టించడము, ప్రతికూలతలు రావటము, అనుకున్న పనులు జరగకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ మేషరాశి ద్వారా మనం చెప్పవచ్చు. ఈ 3 రాశుల వారికి ఏలినాడు శని ప్రభావం అనేది జరుగుతుంది. ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల కంపల్సరీ స్థానచలనం అనేది జరుగుతుంది. ఏలినాడు శనిలో ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. స్థానచలనం అంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయే అవకాశాలు, లేదా పక్క రాష్ట్రం పక్క ఊరు వెళ్ళిపోయే అవకాశాలు, ఇట్లాంటివన్నీ కూడా ఒక స్థానచలనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఏలినాడు శని వల్ల. మరి శని ఉండే స్థానాన్ని బట్టి అష్టమ స్థానం కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశికి ఏలినాడు శని ప్రభావం ఉండదు, కానీ అష్టమ శని దోషం అనేది తగులుతుంది. ఎందువల్ల అంటే కర్కాటకము, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. అంటే కర్కాటక రాశి నుంచి అష్టమ స్థానం కుంభస్థానం కాబట్టి ఖచ్చితంగా ఆ కర్కాటక రాశికి ఈ యొక్క శని దోషం అనేది. అష్టమ శని ఆయుక్కారకుడు. ఆయుష్ గురించి అష్టమ శని దోషాలు ఉంటే ఆయుష్ హోమాలు, పూజలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి వస్తుంది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కుజ శనులు ఇద్దరు బద్ధశత్రువులు. అయినప్పటికీ ఈ అర్ధాష్టమ శని ఉండడం వల్ల ఈ శనిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఏలినాడు శనిలో కానీ, ఈ అర్ధాష్టమ శనిలో కానీ, అష్టమ శనిలో కానీ శని దోషాలవే మనకు వస్తూ ఉంటాయి. తత్పరిహారాలు అంటే మిగతా గ్రహాలన్నీ, మిగతా రాసులన్నిటికీ అనుకూలతలు ఉంటూ ఉంటాయి ఎక్కువగా శని వల్ల ఇబ్బందులు ఉండవు. మిగతా గ్రహాలు వాటి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప శని భగవానుడి వల్ల ఇబ్బందులు అయితే కలవు. ముఖ్యంగా ఈ 5 రాసులు కూడా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన రాసుల వాళ్ళ మీద శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ 5 రాసుల వారు తత్తత్ పరిహారము చేసుకోవాలి. అంటే మామూలుగా శని భగవానుడి జపం 19,000 జప సంఖ్య చేసుకోవాలి. 19,000 జపం చేయించుకొని
తద్దశాంశ హవనము కానీ తర్పణ కానీ, అంటే 1900 తర్పణ కానీ 1900 హోమం కానీ చేయాలి. తద్దశాంశ హోమం అంటే తర్పణ 1900 సార్లు చేస్తే 190 సార్లు హోమం చేయడం అనేది ఒక ఆచారం. ఒకవేళ 1900 హోమం చేస్తే 190 తర్పణ చేయడం అనేది ఇంకొక ఆచారం. జప హోమ తర్పణాలు, జపతర్పణ హోమాలు అనేది 2 రకాలుగా ఉంటూ ఉంటాయి. తజ్జపం చేయడం ద్వారా ఎప్పుడైతే మంత్రబలం కలుగుతుందో ఆ యొక్క శని భగవానుడి యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. శని అనుకూలత వల్ల ఇబ్బంది కలిగించకుండా మనకి ప్రతికూలతల నుంచి బయటపడవేసే యోగం, అనుకూలతలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు ఎవరైనా సరే ఏమండి ఏదో ఇబ్బందిగా ఉంది మాకు ఒకసారి జాతకం చూడండి అని అడుగుతూ ఉంటారు. అందువల్ల శని అనుకూలత అనేది ఏర్పడితే అన్ని అనుకూలతలు వస్తూ ఉంటాయి. శని వల్ల వివాహం కాని వారికి వివాహము, సంతానం కావాల్సిన వారికి సంతానము, ఉద్యోగము, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడి వల్లే వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ శని అనుకూలతలను బట్టి మనం తత్తత్ పరిహారాలు, జపహోమ తర్పణాదులు అన్నీ చేసుకోవడం, శనికి నువ్వులు దానం ఇవ్వటం, శనివార నియమాలు పాటించడం, ప్రతి శనివారము కూడా అభ్యంగన తలస్నానం ఆచరించడం ద్వారా శని దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతి శనివారం విష్ణు ఆరాధన చేయటం, వెంకటేశ్వర దీపారాధన చేయటం, ఆంజనేయ స్వామి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయటం, వడమాల సమర్పించడం, ఇట్లాంటివి చేయడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. అలాగే శివారాధన, ప్రతినిత్యము శివాభిషేకం చేసుకునే వారిని కూడా శని బాధించడం, రుద్రాభిషేకం చేయడం ద్వారా రుద్రానుగ్రహంతో శని దోషాలవి తొలగించుకోవచ్చు. మాస శివరాత్రి నాడు రుద్రహోమం చేయటం ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా ఈ యొక్క శని దోషాల నుంచి విముక్తి చెంది శని అనుకూలతల ద్వారా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.